మీరు అతిగా రక్షించబడటం వల్ల బలహీనపడుతున్నారా? కష్టాలు లేని జీవితం నిజంగా సుఖంగా ఉంటుందా? ఒక తాత తన మనవడికి నేర్పిన ఈ చిన్న పాఠం మీ విజయానికి అసలైన రహస్యాన్ని చెబుతుంది. వీడియోను పూర్తిగా చూడండి. నమస్కారం. మన పిల్లలను లేదా మనల్ని మనం కష్టాలు రాకుండా కాపాడుకోవాలని అనుకుంటాం. కానీ సవాళ్లు ఎదురైనప్పుడే మనలోని అసలైన శక్తి బయటకు వస్తుంది. ఒక వేసవి సెలవుల్లో ఒక అబ్బాయి తన తాతయ్యను విజయం సాధించడం ఎలా అని అడిగినప్పుడు జరిగిన ఆసక్తికరమైన సంఘటన. నేటి కథ 2 మొక్కలు, రక్షణ, ఎదుగుదల. తాతయ్య ఏమీ మాట్లాడకుండా ఆ అబ్బాయిని నర్సరీకి తీసుకెళ్లి 2 చిన్న మొక్కలు కొని తెచ్చాడు. ఒక మొక్కను ఇంట్లో ఉన్న ఒక కుండీలో నాటాడు. 2 మొక్కను ఇంటి బయట ఆవరణలో నాటాడు. తాతయ్య అడిగాడు, ఈ రెండిటిలో ఏ మొక్క బాగా పెరుగుతుంది అని. అబ్బాయి వెంటనే, ఇంట్లో ఉన్న మొక్కే, ఎందుకంటే దానికి ఎండ, వాన, గాలి నుండి రక్షణ ఉంటుంది అన్నాడు. తాతయ్య చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయి మళ్లీ తాతయ్య ఇంటికి వచ్చాడు. తాతయ్య అతన్ని ఆ 2 మొక్కల దగ్గరికి తీసుకెళ్లాడు. ఇంట్లోని మొక్క అందంగా ఉంది కాని అది ఒక పరిమితమైన ఎత్తులోనే ఉంది. కానీ బయట నాటిన మొక్క ఒక భారీ వృక్షంగా మారి ఆకాశమంత ఎత్తుకు ఎదిగి పక్షులకు నీడను ఇస్తోంది. విశ్లేషణ మరియు నీతి. తాతయ్య ఇలా వివరించాడు. ఇంట్లో ఉన్న మొక్కకు రక్షణ ఉంది కాని దానికి ఆకాశాన్ని తాకే అవకాశం రాలేదు. కానీ బయట ఉన్న మొక్క ఎన్నో తుఫానులను, ఎండలను, సవాళ్లను ఎదుర్కొంది. ఆ పోరాటంలో దాని వేర్లు లోతుకు వెళ్లాయి. అది మరింత బలంగా తయారైంది. నీతి. సమస్యలు లేని జీవితం మిమ్మల్ని సురక్షితంగా ఉంచవచ్చు. కానీ మీరు ఒక మహావృక్షంలా ఎదగాలంటే మాత్రం బయటి ప్రపంచంలోని సవాళ్లను ఎదుర్కోవాల్సిందే. కష్టాలే మిమ్మల్ని బలవంతులుగా మారుస్తాయి. కష్టాలను చూసి భయపడకండి. అవి మీరు ఎదగడానికి వచ్చే అవకాశాలు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోల కోసం భాగ్య బాలాజీ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మేధా. మళ్ళీ రేపటి కథలో కలుద్దాం.